ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోధిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మీనరాశి వచ్చేసరికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, తర్వాత రేవతి 4 పాదాలు, ఇవన్నీ కూడా మీనరాశిలోకి వస్తాయి. అయితే ఈ మీనరాశి వారికి జీవితం అంతా కూడా ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే పరీక్షాకాలంగా నడుస్తూ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వలన, ద్వాదశంలో రాహువు వలన కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మొత్తం మీద వారికి నెట్టుకు రావడమా జీవితం అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు మొత్తం మీద కూడా ఎంత కష్టపడినా సరే ఫలితం మాత్రం శూన్యమే అవుతుంది ఈ వారం మొత్తం మీద. అంతేకాకుండా ఈ వారంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దానికి కూడా మనం తెలియకుండానే ఆ పెట్టుబడులన్నీ కూడా ఎటు వెళ్ళిపోతాయో తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అందుకని ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం మొత్తం మీద. అలాగే ఈ వారంలో ఎవరైతే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు క్షేత్ర దర్శనము, దైవ ఆరాధనలో ఉండడం అనేది మంచి ఫలితాలను ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత భార్య వైపు నుండి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారం మొత్తం మీద. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు వివాదాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం అనేది మంచిది. అంటే ప్రభుత్వ కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఎవరైతే ఉద్యోగాలు చేసేవారు ఉన్నారో వారందరికీ కూడా సాధ్యమైనంత వరకు వారి కొలీగ్స్తో కానీ టీమ్మేట్స్తో కానీ ఎవరితోటైనా సరే సహోద్యోగులతో కూడా ఆచితూచి వ్యవహరించడం వల్ల అనవసరమైనటువంటి వివాదాల్లో కూడా పాలు పంచుకోకుండా అనవసరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగులు వారి పని ఏదో వారు చూసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారంలో చూసినట్లయితే వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో హోల్సేల్ రీటైల్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి అంతటి సరైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఈ వారం మొత్తం మీద లేదు. వ్యాపార నిమిత్తమైనటువంటి హోల్సేల్ రీటైల్ రంగమే కాకుండా ఫైనాన్స్ రంగంలో కానీ షేర్ మార్కెట్లో కానీ ఈ వారం మొత్తం మీద కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఏవి చేయకుండా ఉండడం అనేది మంచిది. చేసినట్లయితే కనుక లాభం లేకపోగా మొత్తం నష్టమే కరగడం జరుగుతుంది ఈ వారం మొత్తం మీద. అలాగే ఈ వారంలో చూసినట్లయితే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నట్లయితే కనుక కోర్టు వ్యవహారాలు కూడా ముందుకు వెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వారి యొక్క కోర్టు వ్యవహారాన్ని కూడా ఆగి అవన్నీ కూడా వాయిదా పడడమే జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క వారం మొత్తం మీద చూసినట్లయితే విద్యార్థులకు కూడా అంత చక్కటి అవకాశం అనేది ఈ వారం మొత్తం మీద లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏవైతే వాళ్ళు అటెంప్ట్ చేశారో అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి ఉన్నారో వాటికి కూడా చక్కటి ఫలితాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. వారి శ్రమకు తగినటువంటి ఫలితం అనేది మాత్రం విద్యార్థులకు కూడా కనిపించే అవకాశం అయితే ఈ వారం మొత్తం మీద కనిపించడం లేదు. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో శని రాహు బలం వలన జ్ఞాపక శక్తి తగ్గడం వలన ఆ యొక్క ఏదైతే పరీక్షలు వాళ్ళు రాసి ఉన్నారో ఉత్తీర్ణత పొందకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏదైనా ఉన్నత విద్య కానీ లేదా పై చదువులకు వెళ్ళాలన్నా కూడా సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే సంతానానికి కొంత ఆలస్యమైన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా సంతానానికి ప్లాన్ చేసుకోవడం కానీ అంటే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కానీ ఈ వారం మొత్తం మీద అయితే ఆశాజనకమైన ఫలితం అయితే ఏమీ కనిపించడం లేదు. అలాగే వైవాహిక జీవితం కూడా అంత
సులభంగా ఏమీ ముందుకు వెళ్ళటం లేదు. అంటే ఏవో తెలియని మిస్‌అండర్‌స్టాండింగ్స్, అంటే ఎలా చెప్పాలంటే భార్యాభర్త మధ్య కూడా అన్యోన్యతా భావము, అన్యోన్యతా లోపం, అంటే ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండకపోవడం వల్ల కూడా కొంత సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. కాబట్టి వైవాహిక జీవితంలో భార్యాభర్త గూడా ఇద్దరు గూడా ఆచితూచి వ్యవహరించడం వలన ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే స్త్రీలకు గూడా విశేషంగా చెప్పాలంటే స్త్రీలకు గూడా ఏలినాటి శని ప్రభావం వలన వారికి ఉన్నటువంటి సమస్యలనేవి అధికమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మొత్తం మీద చూస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం గూడా, ఆరోగ్యపరమైన ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం గూడా కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల ఇరువురికి ఎవరికైనా కావచ్చు కానీ, వైవాహిక జీవితంలో ఇద్దరికీ కానీ, ఒకరికి కానీ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఉదర సంబంధిత వ్యాధులు ఏమన్నా కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం మొత్తం మీద. అలాగే ఈ వారంలో వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ వారం మొత్తం మీద. ఇంకా చెప్పాలి అంటే ఈ వారం మొత్తం మీద ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వారు వాయిదా వేసుకోవడం అనేది మంచిది. అంటే దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ ఏవైనా సరే వాయిదా వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకు భగవంతుడి ఆరాధనలో వారి యొక్క సమయాన్ని వెచ్చించడం అనేది మంచిది. ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క రాశివారు సాధ్యమైనంత వరకు, మీనరాశి వారు సాధ్యమైనంత వరకు హనుమ ఆరాధన చేస్తూ శనివార నియమాలు పాటించడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే సాధ్యమైనంత వరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 8.